జనులరా కనండి. లీ క్వాన్ యూ అంతటి నేతగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఎంపీ కితాబ్ ఇచ్చారన్నమాట. ఎవరిస్తారు? టీడీపీ ఎంపీనే. ఎవరైనా కలిసెట్టి అప్పలనాయుడు గారు. అసలు ఈ విషయాన్ని ఎవరు గుర్తించారు అంటే ముందు మనం కాదు, తెలుగు ప్రజలు గుర్తించాల. సింగపూర్లోని అధికారులు, మంత్రులు వేనోళ్ల పొగిడారట. మా సింగపూర్లో లీ క్వాన్ యూతో పోల్చదగ్గ నేత మీ చంద్రబాబు నాయుడు గారు అని. ఎందుకంటే ఆయనలోని దార్శనిక కథ, విజువలైజేషను, విజనరీ ఇవన్నీ చూసినప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారిలో ఆయన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు దార్శనిక నేతలు అని చెప్పేసి పెద్ద వ్యాసం రాసుకొచ్చారనమాట. అంటే మనకి రోజుకొకళ్ళ కొత్త ధనంతో పోలుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిజమేనేమో మన నేత నిజంగానే అంత గొప్ప ఆయనేమో, మనమే అనవసరంగా ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం అని అనుకొని బాధపడి కష్టపడి పశ్చాత్తపడి నూతన్ ప్రసాద్ గారి డైలాగ్ లాగా వేస్తారని. కానీ అది జరిగే పని కాదు. లీ క్వాన్ యూ ఎవరికి తెలుసుద్ది ఇక్కడ తెలుగులో వాళ్ళకి? సాధారణంగా ఈ మసాలా పేపర్లు చదివే వాళ్ళకి ఈ లీ క్వాన్ యూ, శామ్ ఆల్ట్మెన్, లేదు ఈ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు నాకు వెంటనే కూడా గుర్తురాట్లేదు. వాళ్ళ పేర్లు చెప్తే ఓహో తప్పకుండా గొప్ప వ్యక్తి అయ్యి ఉంటారు, వాళ్ళతో పోలుస్తున్నారంటే అనుకుంటారు కదా. రకరకాల పేర్లు, రకరకాల రంగంలో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి అని చెప్పేసి వీళ్ళు పొగడతారు. లీ క్వాన్ యూ ఎవరయ్యా అంటే సింగపూర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. బ్రిటిష్ల నుంచి విడిపోయిన తర్వాత ఆ సింగపూర్, ఆధునిక సింగపూర్ నిర్మాతగా ఆయనకి పేరు. ఆయనకి చంద్రబాబు నాయుడికి పోలిక ఏంటి? 2014-19 మధ్యలో ఆయన చూపించిన విశేష చొరవతో విపరీతంగా విదేశీ పెట్టుబడుల ప్రవాహం ఉందట. ఇప్పుడు కూడా బారులు తీరడం ఖాయమట. ఈయన మొత్తం వ్యాసం చూసినప్పుడు అనిపిస్తుంది టీడీపీ ఎంపీ అలాగా పోతే ఇంకెలా రాస్తారు మరి. పైగా ఆయన గతంలో జర్నలిస్ట్ అని కూడా చెప్పారు. కాబట్టి ఇక ఏది ఏమైనా అని చివరిలో రాసాడు. మేము ప్యాకేజీలు రాస్తుంటాం అంటే ముందు యాంకర్ గారు వచ్చి చదువుతారు, తర్వాత వాయిస్ బిగిన్ అవుతుంది, మధ్య మధ్యలో స్పాట్ అనమాట, సౌండ్ వస్తుంది, విజువల్ వేస్తారు, ఒక మాట్లాడే బిట్ ఒకటి వేస్తారు, బయట అంటున్నాయి. అది చివరిలో మాత్రం ఎండ్ వాయిస్ అంటే ముక్తాయింపు. ఏది ఏమైనా సరే ఇక రాష్ట్రంలో పెట్టుబడులు అనుకుంటూ రాసుకొచ్చారు చూడండి. అంటే ఆయన గతంలో జర్నలిస్ట్ కాబట్టి ఇక దాన్ని అలా ముక్తాయింపు ఇచ్చారనుకోండి. లీ క్వాన్ యూతో పోల్చాం. ఈయన కూడా అంతే, టిమాసెక్ అంటారు, మళ్ళీ టమసెక్ అంటారు. ఏ కంపెనీలతో వీళ్ళు చర్చలు జరిపారు? పైగా స్ట్రాటజిక్ హెడ్ దినేష్ ఖన్నా అంటున్నారు. నేను నిన్న చెప్పే కదా, దిల్హన్ పిళ్ళై సండ్రక్కర ఏదో ఉంది ఆయన పేరు. ఆయన ఈ పెట్టుబడుల విభాగాన్ని చూసేది టిమాసెక్లో. మరి ఈయన చూసేది ఏంటి? దినేష్ ఖన్నా స్ట్రాటజీ హెడ్ అట. సరే ఎవరు ఏం చూసినా సరే మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సింగపూర్ నుంచి వస్తే పెట్టుబడులు అది ఎవడైనా స్వాగతించాల్సిందే. కానీ రాకముందే ఈయన చేస్తున్నటువంటి ఈ నిర్ణయాలతో విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అసలు ఆ ఆకర్షణకి, ఆ మ్యాగ్నెటిజంకి తట్టుకోలేకపోతున్నారు, వచ్చేస్తున్నారు వరదలాగా అని చెప్పడం ఏంటి? అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏమిటంటే గత 14 ఏళ్ళుగా, లేదు 20 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా చూసే వాళ్ళందరికీ ఒకటే, ప్రచారం ముఖ్యం. చేసేది కొండంత, చేసేది గోరంత, లేదు ఈతకాయంత, చెప్పుకునేది కొండంత అన్నట్లుగానే సాగుతుంది వీళ్ళ స్ట్రాటజీ అంతా కూడా. ఇంకా మనం అవతల వాళ్ళ మీద దుష్ప్రచారం అడ్డగోలుగా. ఇప్పుడు ఏం రాసిందంటేనే నేను మర్చిపోతాను అనుకున్న గుర్తు వచ్చి, పోర్ట్స్ అంటే నౌకాశ్రయాలు ఈవేళ హయాంలో రాబోతున్నాయట. మరి ఆల్రెడీ వచ్చిన హయాన్ని ఏం చేస్తారు? 10-17 ఫిబ్రవరికి గ్లాస్ ఎగరేస్తున్నాం, సిల్లీ ఫెలో. అలా ఉన్న పోర్టులకి డబల్ పోర్టులు తీసుకొచ్చింది ఎవరు? దాన్ని వదిలేసేసి ఏదో మేమే చేస్తున్నాం అని చెప్పడం. అదే ప్రచార పటాటోపం అంటాం కదా. ఈ ప్రచార పటాటోపమే వాళ్ళ ఫస్ట్ పేజీలు అన్నీ నిండిపోయినాయి. ఈ రైతులకి 20,000 అన్నారు, ఏదో 20,000 ఇవాళ వేశారా? అలా ఉంటాయి అన్నమాట. ఊరికే మనము బిల్డప్ ఇస్తూ బతికేస్తూ ఉంటే 2 ఏళ్ళు అవుతాయి, తర్వాత 3 ఏళ్ళు అవుతాయి, తర్వాత పెట్టుబడులు కూడా వచ్చేసాయి కదా, మీకు తెలియదా? జాబ్ కూడా చేసేస్తున్నారు వాళ్ళు. పే స్లిప్లు కూడా చూపిస్తాం కావాలంటే అనగల సమర్థులు ఉంటారు. కానీ వాస్తవంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాపగాండానా? రియల్గా ఇన్వెస్ట్మెంట్లు డౌన్ అయినాయా? డౌన్ అంటే ఎర్తింగ్ అయినాయా? గ్రౌండింగ్ అయినాయి? ఎన్ని మనం చెప్పలేం. గట్టిగా అడిగితే వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంటారు. అలా
ఫస్ట్ పేజీలోనే కాదు, లోపల అభిప్రాయాల పేజీలో కూడా మన టీడీపీ ఎంపీల లేఖల ద్వారా లీ క్వాన్ యూ అంతటి నేతాన్ని ప్రశంసించారు వాళ్ళు అంటారు. వెంటనే ఒక 2 రోజులు ఆగేసేసి సింగపూర్ ప్రభుత్వ అధికారులే వీళ్ళని ప్రశంసించారు తెలుసా అని ఇంకొక ఆయన చెత్త పలుకుల్లో మాట్లాడేస్తాడు పై.